హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు మీ ఇంట్లో ఇలాంటి క్యాలీఫ్లవర్ పెంచుకోవాలంటే నేను చూపించేటటువంటి వీడియో మొత్తం చూడండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇలాంటివి పండించుకోవచ్చు. ఫస్ట్గా మీరు మంచి నాణ్యమైన విత్తనాలు సేకరించి ఇలా నారు పోసుకోండి. నారు పోసిన తర్వాత ఒక 20-25 డేస్లో అవి నాటు పెడితేందుకు మనకు వస్తాయి. అవి తీసేసి మనము ఫస్ట్గా గ్రో బ్యాగ్ సెలెక్షన్ ఇంపార్టెంట్. అంటే గ్రో బ్యాగ్ కానీ సాయిల్, కిచెన్ గార్డెన్లో అయితే సాయిల్, వాటిలో మనము మంచి పోషక విలువలు ఉన్నటువంటి మట్టి వాడాలి. అంటే దాంట్లో కంపోస్టు, వర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ మిక్స్ చేసి వాటిని మనం నింపి సిద్ధంగా ఉంచుకొని ఎవ్రీ ఫీట్కి ఒకటి మనము వాటిని నాటు పెట్టాలి. అదే గ్రో బ్యాగ్స్ అయితే మీరు 12 ఇంచెస్ గ్రో బ్యాగ్స్, 12 ఇంచెస్ కుండీలలో మీరు వీటిని పెంచుకోవచ్చు. దీనికి వచ్చే డిసీజెస్ కూడా చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే దీనికి ఒకటే ఒక పురుగు వస్తుంది. అది ఆకులకు రంధ్రాలు, ఎప్పుడు కనుక రంధ్రాలు వస్తే అప్పుడు మనము ఆ ఆకులని అడుగు భాగంలో మనం అబ్జర్వ్ చేస్తే మనకు వాటిని చూసి మనం తీసేయచ్చు ఆ పురుగులు. అది తప్ప మిగతా వేరే ఎటువంటి కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ వేసేది లేదు. ఓన్లీ మనము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీరు తోమేసి వాటి అడుగు భాగంలో వర్మి కంపోస్ట్ కానీ మాగిన పశువుల ఎరువు కానీ వేయండి. ఇలా చేస్తే మీరు ఇటువంటి క్యాలీఫ్లవర్ మీరు పండించేందుకు మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే మీరు ఎవ్రీ 15-20 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. జస్ట్ ఏదైనా పురుగులు అట్రాక్ట్ కాకుండా. ఎందుకంటే ఎక్కువ పచ్చదనం ఉంటే ఎక్కువ పురుగులు వచ్చేస్తుంటాయి. హెల్దీగా ఉన్న ప్లాంట్స్కే పురుగులు వస్తుంటాయి. కాబట్టి మీరు అదొకటి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ఇది మీకు 90 డేస్ లోపల మీకు దీన్ని మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా ఆరోగ్యవంతమైనటువంటి ఈ సీజన్లో, ఇప్పుడు ఈ నవంబర్, డిసెంబర్ ఈ సీజన్లో మనకు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వేసుకుంటే మనకు మార్చి దాకా కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఇలా మీరు క్యాలీఫ్లవర్ పెంచుకోవచ్చు. అలాగే మీరు మన గార్డెన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించే విధానాన్ని నేను నా సాధ్యమైనంత వరకు మీకు నేను అందజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.